మేడ్చల్ జిల్లా నాచారం డివిజన్ లో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో మేడ్చల్ జిల్లా సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాన్ని 9వ తారీఖు నుంచి 11వ తారీఖు నిర్వహిస్తున్నారు. ఒక కార్పొరేట్ పాఠశాలలో ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వచ్చా? దీనికి ప్రధానంగా జిల్లా విద్యాశాఖ సమాధానం చెప్పాలి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ విద్యారంగాన్ని వెచ్చిస్తున్నారని చెప్పి బడ్జెట్ లో కూడా కేటాయించారు. కానీ ఆ బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ పోయినాయి? కానీ ఈ రోజు చూస్తే జిల్లా సంబంధించిన విద్యాశాఖ ఎట్లా వ్యవహరిస్తుంది? ఒక కార్పొరేట్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు శిక్షణ నిర్వహించడం అంటే ఇక్కడ పూర్తిగా నిధుల అవకతవకలు లేకుంటే ప్రభుత్వ విద్యారంగం మీద కూడా ఈ జిల్లా విద్యాశాఖ అధికారికి కనీసం ఎక్కడ కూడా నైతికత బాధ్యత లేకుండా ఉన్నదనేది మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా దీనికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా జిల్లా విద్యాశాఖ ఒకవేళ ఈ శిక్షణ తరగతి నిర్వహించాలంటే ప్రభుత్వానికి సంబంధించిన అధ్యయన కేంద్రాలు, శిక్షణ కేంద్రాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. కానీ అక్కడ నిర్వహించకుండా ఈరోజు ఈ కార్పొరేట్ పాఠశాల నిర్వహించడం అంటే మీరు ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా తాకట్టు పెడుతున్నారని చెప్పి ఏవేవ్గా ఆరోపిస్తున్నాము. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఈ కార్పొరేట్ పాఠశాలకు మీరు ఊడిగం చేస్తున్నారు. ఈ కార్పొరేట్ పాఠశాలకు ప్రచారం చేయడానికి ఇక్కడ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారని ఏవేవ్గా ఆరోపిస్తున్నాము. కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి శిక్షణ శిబిరాన్ని తక్షణమే రద్దు చేసేంత వరకు కూడా ఏఐవైఎఫ్ ఏఎస్ఎఫ్ పక్షాన మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆచరణలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్కా కుమరయ్య గారిది. నిజంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్కా కుమరయ్య గారు మీరు అనేక విద్యారంగం సంబంధించి మాట్లాడతారు కదా, జవాబుదారితనంగా చెప్తారు కదా. కానీ ఈరోజు మీ ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి శిబిరాన్ని నిర్వహించవచ్చా? కాబట్టి దీనికి స్పష్టంగా మీరు సమాధానం చెప్పాలి. మీరు నైతికంగా ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులకు మీరు ఏ రకంగా సత్కారాలు, సన్మానాలు చేస్తారో మీరు సమాజానికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.